హాయ్ హలో అండి, వెల్కమ్ టు బారు స్పెషల్. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మన వీడియోలో ఒక స్పెషల్గా మంచి స్నాక్ రెసిపీని చేసి చూపించబోతున్నాను అండి. అండ్ ఇది పిల్లలకైతే తెగ నచ్చేస్తుంది అనమాట. అండ్ ఈ రైనీ సీజన్లో ఇలాంటి రెసిపీస్ అసలు చాలా ఎమ్మీగా ఉంటాయండి. అండ్ ఈ రెసిపీ చూసే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నాం అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసేసుకొని 2 కప్స్ వాటర్ని యాడ్ చేసేసి అందులో కొంచెం సాల్ట్ అండ్ అలానే కొంచెం ఎండు మిరపకాయల్ని కట్ చేసి యాడ్ చేశాను. దాంతోపాటు కొంచెం ధనియా పౌడర్, కరివేపాకు అండ్ నేను చిన్నగా ఒక సన్న బాటిల్ ఉంది కదండి, సో అవి హర్బ్స్ అనమాట. లేదంటే మీరు కొంచెం తులసిని కట్ చేసి కూడా యాడ్ చేసేసుకోవచ్చు. అవన్నీ యాడ్ చేసిన తర్వాత చక్కగా నీళ్లు మరగనిచ్చాక మనకి 2 కప్స్ వాటర్కి 1 కప్పు రవ్వని యాడ్ చేసేసి ఇలా తిప్పుతూ కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే రవ్వ ఉండలు కడుతూ ఉంటుంది. సో ఇలాగా రవ్వని యాడ్ చేసిన తర్వాత చక్కగా ఇదంతా కూడా ఒక 2 to 5 minutes పాటు బాయిల్ చేసేసుకొని చక్కగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో మనకి ఇదంతా కొంచెం దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. సో ఇలాగా కొంచెం దగ్గర పడ్డాక మనం ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇది కొంచెం చల్లార్చుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒకసారి మనం కంబైన్ చేసేసుకొని ఒక పక్కన పెట్టేసేసుకుందామండి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసేసుకొని ఇందులోకి పెద్దదైతే ఒక ఆనియన్, లేదంటే చిన్నవైతే ఒక 2 ఆనియన్స్ని ఇలా చాపర్లో వేసేసుకొని ఇలా సన్నగా ముక్కలుగా చాప్ చేసేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి. అండ్ అలానే 1 కప్పు కార్న్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. బాయిల్ చేసిన కార్న్ని యాడ్ చేసేసుకున్నాను అండి. అండ్ అలానే ఒక హాఫ్ క్యారెట్ కూడా ఇలా చాప్ చేసేసుకొని యాడ్ చేసేసుకుంటున్నాను. దాంతోపాటు కొంచెం క్యాప్సికమ్ని కూడా చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ పన్నీర్ని కూడా యాడ్ చేసేసుకున్నాను అండి. నేనైతే పన్నీర్ని ఒక పెద్ద క్యూబ్ ఇంచుమించు 250 గ్రామ్స్ వరకు తీసేసుకున్నానండి. సో ఇలా పన్నీర్ని కూడా జస్ట్ స్మాష్ చేసేసుకొని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు తురుముకొనైనా కూడా చక్కగా యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇందులోనే కొంచెం సాల్ట్, కొంచెం ధనియా పౌడర్ అండ్ దాంతోపాటు కొంచెం గరం మసాలా అండి. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత చక్కగా బాగా కంబైన్ చేసేసుకొని ఈ మిక్స్చర్ని మనం ఇప్పుడు ఒక పక్కన పెట్టేసేసుకోవాలండి. అండ్ మనకైతే ముందుగా రెడీ చేసుకున్న సూజీ మిక్స్చర్ మొత్తం కూడా చల్లారిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని ఉండలుగా ఏమీ లేకుండా మనకి చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలాగా చక్కగా దీన్నంతా కూడా స్మాష్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలండి. అండ్ మనకి సూజీ మిక్స్చర్ అండ్ అలానే పన్నీర్ది కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు సూజీ మిక్స్చర్లో ఇలాగా చిన్న బాల్ లాగా తీసేసుకొని చేతి మీదనే కొంచెం ఆయిల్ని అప్లై చేసేసుకొని ఇలా చిన్న అప్పచ్చులాగా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత పన్నీర్ మిక్స్చర్ని కూడా ఇలాగ చిన్న బాల్ లాగా తీసేసుకొని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా దీన్ని ప్లేస్ చేసేసుకొని చక్కగా ఇదంతా కూడా క్లోజ్ చేసేసుకొని మనం ఇలాగా మీకు నచ్చిన షేప్లో అండి. అండ్ నేనైతే ఇక్కడ బుల్లెట్స్ షేప్లోకి చేసేసుకుంటున్నాను అనమాట. సో అటు ఇటు కూడా చక్కగా మనకి లోపల ఉన్న పెట్టిన మిక్స్చర్ని బయటికి రాకుండా చక్కగా క్లోజ్ చేసుకొని ప్రెస్ చేసేసుకోవాలండి. సో మీకైతే బాల్స్ లాగా కావాలన్నా, లేదంటే కట్లెట్స్ లాగా కావాలన్నా, లేకపోతే ఇలా బుల్లెట్స్ లాగా ఎలా షేప్లో కావాలంటే మీకు ఇష్టం వచ్చిన షేప్లో ఇలాగ ప్రిపేర్ చేసేసుకొని ఒక పక్కన పెట్టేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న బౌల్లో ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ని తీసుకుంటున్నాను అండి. సో కార్న్ఫ్లోర్ ఏంటంటే జస్ట్ కోటింగ్ కోసం నేను తీసుకుంటున్నాను అనమాట. సో ఇందులోనే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని లమ్స్ ఏమీ లేకుండా స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలన్నమాట. అండ్ ఇంకొక ప్లేట్లో బ్రెడ్ క్రమ్స్ని తీసుకుంటున్నాను అండి. అండ్ ఇవి కూడా ఇంట్లో ప్రిపేర్ చేసిన బ్రెడ్ క్రమ్స్ అండి. మనం బ్రెడ్ అంతా కూడా మనం యూస్ చేసుకున్న తర్వాత సైడ్ పీసెస్ కానీ లేదంటే లాస్ట్లో మనకి కొంచెం మందంగా ఉంటాయి కదండి, సో ఆ పీసెస్తో ప్రిపేర్ చేసుకున్నాయి అనమాట. సో ఫస్ట్ అయితే మనం కార్న్ఫ్లోర్తో కోట్ చేసుకున్న తర్వాత బ్రెడ్ క్రమ్స్ మొత్తం కూడా ఇలాగా మొత్తం ఆ ప్లేట్లో జస్ట్ మనం ఒక 2-3 టైమ్స్ రోల్ చేసామంటే చక్కగా కూడా దీనికి మొత్తం కూడా స్టిక్ అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు కొంచెం ఆయిల్ని హీట్ చేసుకొని ఇలాగా చూపించిన విధంగా ప్లేస్ చేసుకున్న తర్వాత మనం కొంచెం అవి గోల్డెన్ బ్రౌన్లోకి ఒకవైపు వచ్చిన తర్వాత ఇంకో వైపుకి మనకి ఇలాగ తిప్పుకోవాలండి. సో ఇలా ఏంటంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక చక్కగా రోస్ట్గా కూడా చాలా బాగా వచ్చాయండి. అండ్ తినడానికి అయితే మంచి జ్యూసీగా అసలు ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా తగులుతూ మంచిగా చాలా బాగున్నాయి అన్నమాట టేస్ట్ అయితే. అండ్ మీరు ఇవి డీప్ ఫ్రై చేయకుండా జస్ట్ ఇలా షాలో ఫ్రై ఏంటంటే డీప్ ఫ్రై చేస్తే మనకి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకుంటుంది కాబట్టి నేను ఇక్కడ షాలో ఫ్రై చేశానండి. సో చూసారా ఎంత బాగా వచ్చాయో. సో మీకు కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.